హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సిల్వర్ ఐటమ్స్‌ను చాలా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసేయొచ్చండి. మనం ఎక్కువగా షాప్స్‌లో సిల్వర్ ఐటమ్ క్లీన్ చేసే లిక్విడ్స్ కొంటూ ఉంటాము. అవి చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా న్యాచురల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. అంతేకాదు చాలా రోజుల నుంచి ఉన్న నలుపుదనం మరియు మచ్చలు, జిడ్డుగా ఉండడం, ఇలా గ్రీన్ కలర్‌లో జిడ్డుగా ఉండడం చాలా ఈజీగా మనం క్లీన్ చేసేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ సిల్వర్ ఐటెమ్‌ను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. కేవలం పూజా సామాగ్రినే కాదండి. మనం వేసుకునే పట్టీలు, రింగ్స్ మరియు చైన్స్ అలా సిల్వర్ ఐటమ్స్‌లో ఉన్న ప్రతి ఐటమ్స్‌ని ఇలా మనం చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చనమాట. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగించుకున్నాను. ఇలా అంతా మరిగిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఇలా వాటర్ అంతా ఇందులో వేసుకొని ఇలా ఆ నిమ్మకాయను ఇందులోనే వేసుకొనేయండి. తర్వాత ఇందులో 1 కప్ కంఫర్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు కంఫర్ట్ ప్లేస్‌లో షాంపూ కూడా యూజ్ చేయవచ్చు. తరువాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా స్పూన్‌తో బాగా మిక్స్ చేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత మన సిల్వర్ ఐటమ్స్ ఏదుందో అలా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు అలాగే మరిగించండి. జస్ట్ 1 మినిట్. స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని అలాగే ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేయండి. బాగా నాననివ్వాలి. అందులో ఉన్న డస్టు మరియు మచ్చలు, జిడ్డుదనం పోవడానికి ఇలా మనం 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇందులో మీరు పూజా ఐటమ్సే కాదండి, పట్టీలు, రింగ్స్ మరియు చైన్స్ అలా కూడా మీరు ఇందులో వేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అంతా మనం నానబెట్టుకున్న తర్వాత చూడండి, కొద్దిసేపు తర్వాత ఇలా మనం బయటకు తీసుకొని ఇలా ఒక ప్లేట్‌లో ఇలా తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక పేస్ట్ తీసుకున్నాను. ఇలా పేస్ట్ కొద్దిగా తీసుకొని, ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని, బ్రష్ తీసుకొని ఇలా అంతా మనం బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల మచ్చలు ఏదైనా ఉంటే కూడా బాగా క్లీన్ అయిపోతుంది. మరియు మరకలుంటే కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. మరియు గ్రీన్ కలర్‌లో జిడ్డుగా ఉండడం కూడా చాలా తొందరగా రిమూవ్ చేస్తుంది ఈ కోల్గేట్ అనేది. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం అన్ని వైపులా బ్రష్ సహాయంతో ఇలా అంతా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లో ఇలా వాటర్ యాడ్ చేసి ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్‌గా ఇలా మనం సిల్వర్ ఐటమ్స్‌ను కొత్త దానిలా చేసేయొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా క్లీన్ చేసేయొచ్చు. మీరు పూజా ఐటమ్సే కాదు మరికొన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మీరు క్లీన్ చేసుకోవచ్చు. మనం బయట ఎటువంటి లిక్విడ్స్ మరియు పౌడర్స్ కొనకుండా ఇలా ఇంట్లోనే సిల్వర్ ఐటమ్స్‌ను క్లీన్ చేసుకోవచ్చు. చాలా న్యాచురల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా చేయడం వల్ల అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.